దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, మొత్తం మీద ఈరోజు నెల్లూరులో చాలా ఉద్రిక్త పరిస్థితులు, ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తుంది. ఎలా జరగబోతోంది ఆయన పర్యటన అనే దాని గురించి చర్చ నడుస్తుంది. అసలు పరిస్థితి ఎలా ఉంది? వైసీపీ నాయకులు ఎలాంటి ఏర్పాట్లు చేసుకుంటున్నారు? పోలీసుల ఏర్పాట్లు ఏంటి? అటు కూటమి నాయకులు మరి ఏం చేసే అవకాశం ఉంది? ఈ సందర్భంలో వాళ్ళు ఎలా ఉండబోతున్నారు? ఓవరాల్గా సిచ్యువేషన్ ఏంటి అసలు అక్కడ? నెల్లూరు పూర్తిగా కూడా అష్టదిగ్బంధంలో ఉందని చెప్పాల్సిన పరిస్థితి అయితే చాలా క్లియర్గా కనపడుతుంది. ప్రస్తుతం మనం నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఉదయం విజయవాడ నుంచి బయలుదేరి 10:30 కల్లా కూడా నెల్లూరు చేరుకుంటారు. మొదటగా నెల్లూరు చేరుకున్న తర్వాత ఆయన అక్కడి నుంచి బయలుదేరి కాకాని గోవర్ధన్ రెడ్డిలో జైలు దగ్గరికి వెళ్తారు. కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శిస్తారు. అక్కడి నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి దగ్గరికి ఈ ప్రాంతానికి వస్తారు. మనం చూస్తే ఇక్కడ పూర్తిగా కూడా ఈ ఏరియా మొత్తం కూడా పోలీస్ పహారా మధ్య ఉంది. ప్రసన్న ఇల్లు ఈ సందులోనే ఉంటుంది. మనం చూస్తుంటే ఎక్కడ చూసినా కూడా పోలీస్ వాహనాలు, పోలీస్ వ్యవస్థ, బ్యారికేడ్స్, కంప్లీట్గా కూడా ఎటువంటి ఎవరిని లోపలికి అనుమతి లేదు అనేది చాలా క్లియర్గా చెప్తున్నారు. కేవలం మనం చూసుకుంటే చివరికి సందుల్లో కూడా వెళ్లకుండా ఇనప కంచెల్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూడొచ్చు. ఈ ఇనప లాంటి కంచెల్ని పోలీసులు ఎక్కడికక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూడొచ్చు. చుట్టుపక్కల సందుల్లో కూడా ఎవరిని వెళ్ళనీయకుండా చేస్తున్న పరిస్థితి. అంత టైట్ సిచ్యువేషన్కి తీసుకొని వచ్చారు. కేవలం ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర కేవలం 100 మంది మాత్రమే ఉండాలి అనేది పోలీసులు ఇచ్చిన సమాచారం. మొత్తం మీద పోలీస్ స్టేషన్కి అంటే ఎయిర్పోర్ట్లో 10 మంది, తర్వాత అక్కడ దిగిన తర్వాత హెలిప్యాడ్ దగ్గర దిగిన తర్వాత అతను నేరుగా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డిని కలవడానికి వెళ్తారు. కాకాని గోవర్ధన్ రెడ్డికి వెళ్ళడానికి అక్కడ కేవలం జైల్లో 3 మాత్రమే పర్మిషన్ ఉంది. ఆ తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వస్తారు. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర కేవలం 100 మందికి మాత్రమే పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. సో ఈ యాంగిల్లో కంప్లీట్గా ఎక్కడ చూసినా పోలీసులు బలగాలు ఇచ్చారు. ఈ రూట్లో నేను చూడొచ్చింది చాలా దూరం నడుచుకుంటూ వస్తున్నా, పూర్తిగా కూడా ఎవరిని లోపలికి అనుమతి ఇవ్వడం లేదు. కంప్లీట్గా పోలీస్ బందోబస్తు పెద్ద స్థాయిలో ఏర్పాటు చేశారు. గతంలో నెల్లూరులో ఎప్పుడూ లేనట్టి టెన్షన్ వాతావరణం ఉంది. కేవలం ఈ ఒక్క సందే కాదు, పూర్తి కూడా నెల్లూరు చుట్టుపక్కల దాదాపుగా 20 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. మిగతా వాళ్ళని ఎవరిని లోపలికి అనుమతి లేదు అనేది క్లియర్గా చెప్తున్నారు. ఇక్కడ ఎవరైతే అధికారులు ఉన్నారో వీళ్ళందరూ కూడా కేవలం 100 మందికి మాత్రమే ఇక్కడ అనుమతి అనేది చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర మనం ఉన్న ప్రసన్న కుమార్ రెడ్డిని బయటికి కూడా రావడానికి లేదు అని చెప్పారు. నిన్న ప్రసన్న కుమార్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం. సో జగన్మోహన్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వస్తుంటే ఆయన గతంలో ఇంట్లో జరిగిన దాడి మీదకి పరామర్శించడానికి తన ఇంటికి వస్తుంటే జగన్మోహన్ రెడ్డి పర్యటనకి మీరు హాజరు కాకూడదు అంటూ ప్రసన్న కుమార్ రెడ్డికి నిన్న పోలీసులు నోటీసులు ఇచ్చారు. సో ఇటువంటి సిచ్యువేషన్ ఉంది. కంప్లీట్గా మనం అక్కడి నుంచి చూసుకున్నా, ఇటువైపు చూసినా, ఎక్కడ చూసినా ఈ చుట్టుపక్కల మొత్తాన్ని కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. కంప్లీట్గా కూడా అది కూడా ఇనుప కంచెలతో ఎవరు లోపలికి రానియకుండా పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కొంతమంది ప్రసన్న అభిమానులు ఇక్కడికి చేరుకున్న ప్రయత్నం అయితే చేశారు. కానీ వీళ్ళని కూడా ఇంట్లో నుంచి బయటికి వచ్చే పరిస్థితి కనపట్లేదు. వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ నిర్బంధం చేస్తున్న పరిస్థితి పూర్తిగా కూడా పోలీసులు కంట్రోల్లో తీసుకుంది. తన యాక్షన్ని పూర్తిగా కూడా ఎవరిని అంటే జగన్ పర్యటనకి ఏదైతే 113 మందికి పర్మిషన్ ఇచ్చారు, అంటే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి కేవలం 100 మంది, ఎయిర్పోర్ట్ అంటే హెలిప్యాడ్ దగ్గర 10 మంది, జైల్లో 3, అంటే 113 మంది టోటల్గా జగన్ పర్యటనకి అనుమతి మాత్రమే ఉంది. కానీ నిజంగా ఈరోజు జగన్ నెల్లూరుకు వస్తున్న నేపథ్యంలో మరి నిజంగా 113 మందినే హాజరవుతారా? ఎంత పరిస్థితి ఉంటుంది? ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి? పోలీస్ పూర్తిగా కంట్రోల్లో ఉంది, నిర్బంధం తీసుకుంటుంది. ఎక్కడికక్కడ దాదాపుగా నెల్లూరు జిల్లా మొత్తం మీద 4000 మందికి
పోలీసులు నోటీసులు ఇచ్చారు. అంటే వైకాపా నేతలు అందరికీ చిన్న స్థాయి క్యాడర్ దగ్గర నుంచి పెద్ద స్థాయి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. అటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రస్తుతం ప్రసన్న కూడా ఇక్కడే ఉండే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరుగుతుందో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. పర్లే సరే, ఇప్పుడు మీరేమనుకుంటారు? మీకు అట్లాగే చెప్పేదేనండి, 100 మందికి మాత్రమే పర్మిషన్ ఇస్తున్నారు. మీరు నిజంగానే 100 మందితోనే ఉండగలుగుతారా? అటువంటి సిచ్యువేషన్ ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి వస్తుంటే 100కే పరిమితం అవుతారా? ఇంత అసలు పోలీసులు మీకు అందరికీ నోటీసులు ఇచ్చిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే 100కే పరిమితం అవుతారన్న సంగతి పోలీసు వారికే తెలుసు. స్పెషల్గా మమ్మల్ని అడిగేది ఏంటండి, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఎంతమంది వస్తారని డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలుసు. మరి మేము కొత్తగా చెప్పేది ఏం లేదు కదా. మేము మరి ఇప్పటికే మీ అందరికీ నోటీసులు ఇచ్చారు కదా, ప్రతి ఒక్కరికి నోటీసులు ఇచ్చారు. రేపు కేసులు పెడతారు, అప్పుడు ఏంటి మీ పరిస్థితి? ఆల్రెడీ పెట్టున్నారు కదా, దాంతో ఇంకో అడిషనల్ కేసులు అవుతాయి. అంటే ఇప్పటికే చాలా మంది నచ్చుకోలేదు చూస్తున్నారు. దాదాపుగా 4,000 మంది 5,000 మందికి నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు మీ ఇంటి దగ్గర అంటే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర అంటే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో మనం ఉన్నాం. అక్కడి నుంచి ఇక్కడ దాకా దాదాపుగా మొత్తం పోలీస్ కంట్రోల్లో ఉంది. ఇనప కంచెలు కూడా వేస్తున్నారు, అంటే దాటి రాకుండా. సో అటువంటి నిర్బంధం ఉన్నప్పుడు మీ నాయకుడిని చూడడానికి ఇక్కడ కార్యకర్తలు వచ్చే అవకాశం ఉంటుందా? వచ్చే ఉప్పిని ఎలా ఆపలేరో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అదేవిధంగా ఆపలేరు. ఆయన అభిమానులు వీళ్ళు ఎంత కట్టడి చేస్తే రెట్టింపు ఉత్సాహంతో వాళ్ళు ఇంకా వేలాదిగా తరలి వస్తున్నారు. ప్రతి ఒక్కరూ మాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు, ఎక్కడ ఎంతసేపు ఏ టయానికి వస్తున్నారు అని. లక్షలాది మంది వచ్చే అవకాశం కూడా ఉంది. ఎవరు ఆపలేరు, వచ్చే ఉప్పిని ఆపలేరు, వచ్చే జగన్మోహన్ రెడ్డిని ఆపలేరు. అంటే ఇప్పటికే మీ మీద కొంత నిర్బంధం ఉంది, నోటీసులు ఇచ్చున్నారు. తర్వాత మీ మీద ప్రతి ఒక్కటి కూడా అబ్జర్వేషన్ జరుగుతోంది కంప్లీట్గా. సో చాలామంది అబ్జర్వేషన్ ఉంది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు, ఎవరు వస్తున్నారు ఎవరు రావట్లేదు మొత్తం రికార్డ్ అవుతుంది. తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఏంటి మీ పరిస్థితి? ఇప్పటికే కేసులు పెట్టినారు, కేసులకు భయపడే ప్రసక్తే లేదు. ఎన్ని కేసులు పెట్టినా పోరాడతాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ తిరిగి మా ప్రియతమ నాయకుడు నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని 2029లో ఎమ్మెల్యేగా మరియు జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చేసుకొని ఖచ్చితంగా తీరుతాం. ఈ 4 సంవత్సరాలు ఎన్ని కేసులు పెట్టినా భరిస్తాం, మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తాం. అంటే చాలామంది మహిళలు కూడా ఇక్కడికి వచ్చిన నేపథ్యం మీకు అంటే ఇప్పటికే పోలీసులు కంట్రోల్ ఉంది, మీరేమో ఆవేశంతో ఇక్కడికి వచ్చేసారు. రేపు దిన మీ మీద కేసులు పెడతారు. తర్వాత ఇప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితి ఏంటి? మీరు దానికి సిద్ధమయ్యే వచ్చారా మీరు అందరికీ? అసలు నిన్న జరిగిన సంఘటనలన్నీ చూస్తుంటే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జైల్లో కాకనన్నను పరామర్శించడానికి వస్తున్నారు, అలాగే ఇక్కడ ప్రసన్నను పరామర్శించడానికి. ప్రసన్నకే నోటీసులు ఇస్తే పోలీసులు ఇంకెవరిని పరామర్శించాలి? కాబట్టి నెల్లూరు జిల్లాలో ఉన్న వైసీపీ అనే పదం పలికిన ప్రతి నాయకుడికి కూడా ఈరోజు నోటీసులు అందించారు. కానీ ఏ ఒక్క నాయకుడు కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న పరిస్థితులు, అంటే పోలీసులు ఇచ్చిన నోటీసులను కూడా లెక్క చేయకుండా ఈరోజు మా నాయకుడిని చూడడానికి ఆంక్షలు పెట్టినా సరే, వాళ్ళు ఎలాంటి కేసులు పెడతారన్నా సరే కూడా ఈరోజు భయపడకుండా నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త ఈరోజు తరలి రాబోతున్నారు. ఖచ్చితంగా ఈరోజు జన నాయకుడిని చూడడానికి జనం కూడా ఉవ్వెత్తున నెల్లూరు జిల్లాలో వచ్చే పరిస్థితులు ఉంది. కాబట్టి చూడండి, ఎక్కడికెక్కడ నెల్లూరు జిల్లాలో ఆంక్షలు ఎక్కడ. మీరు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి రావడానికే చుట్టూ పోలీసు ఉంది, ముళ్ళ కంచెలు వేస్తున్నారు, ఇనప కంచెలు వేశారు, లోపలికి అనుమతి ఇచ్చి ఇవ్వట్లేదు, ఒక్కొక్కరిని రావాల్సిన పరిస్థితి. మీరేమో ధైర్యం చేసి ఇక్కడికి వచ్చేసారు. రేపు ఫర్దర్గా జరగబోయే కాన్సిక్వెన్స్కి మీరు సిద్ధపడి ఉన్నారా? అసలు ఏం జరుగుతుంది ఏంటి? తర్వాత ఇప్పటికే సీసీ కెమెరాలు పెట్టారు, పూర్తిగా మిమ్మల్ని అంతా రికార్డ్ చేస్తున్నారు. అటువంటి సిచ్యువేషన్లో ఏంటి నెక్స్ట్ జరగబోయే పరిస్థితి? ఖచ్చితంగా ఫేస్ చేస్తామండి. అంటే ఆల్రెడీ వీ డిసైడెడ్. నోటీసులు ఇచ్చారు, నోటీస్ అందుకున్నాను. సో ఇప్పుడు వచ్చే దారిలో కూడా పోలీసులు కార్లు కూడా అలర్ట్ చేయలేదు, అక్కడే ఆపేసి అక్కడ నుంచి బై వాక్ వచ్చాం. ఖచ్చితంగా అందరూ నోటీస్ చేస్తుంటారు. ఆల్రెడీ నోటీస్ అంటే మనం జగనన్న కోసం వర్క్ చేస్తున్నాం, స్ట్రాంగ్గా ఉన్నాం కాబట్టి ఆల్రెడీ నిన్ననే నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్